క్లాసు డే 21 గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనే పదాలలోకి వచ్చాము. ఇక్కడ పిల్లలు ఏమేమి నేర్చుకుంటారంటే అండర్స్టాండ్ ద వొకాబులరీ రిలేటెడ్ టు డిఫరెంట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సచ్ యాజ్ ఫుట్బాల్, చెస్ ఎక్సెట్రా. కన్స్ట్రక్ట్ సింపుల్ సెంటెన్సెస్ డిస్క్రైబింగ్ ఫేవరెట్ గేమ్స్. సింపుల్ సెంటెన్సెస్ని పిల్లలు కన్స్ట్రక్ట్ చేయగలుగుతారు. ఎలాగంటే ఐ ప్లే ఫుట్బాల్ విత్ మై ఫ్రెండ్స్. ఈ విధంగా ఇప్పుడు మనకు గేమ్కి స్పోర్ట్కి తేడా ఏంటంటే గేమ్ యొక్క పరిధి అనేది చాలా ఎక్కువ, అందులో ఫన్ కూడా ఉంటుంది. అదే స్పోర్ట్ అంటే దానికి పర్టికులర్గా రూల్స్, స్పెసిఫిక్ యాక్టివిటీస్ అనేవి కంపల్సరీగా ఉండాలి. కాబట్టి అన్ని స్పోర్ట్స్ అనేవి గేమ్స్లో ఉంటాయి, కానీ ఆల్ గేమ్స్ ఆర్ నాట్ స్పోర్ట్స్. ఈ విధంగా మనము గేమ్స్ స్పోర్ట్స్ అంటే డిఫరెంట్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టీచర్ యాక్టివిటీలో యాక్టివిటీ 1 డిస్కస్ విత్ చిల్డ్రన్ ఆన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి క్వశ్చన్స్ వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ని మనం బ్లాక్ బోర్డ్ మీద రాయవలసి ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ గేమ్ అని అడిగితే పిల్లలు చెప్తారు. నెక్స్ట్ విచ్ స్పోర్ట్ డూ యూ ఎంజాయ్ వాచింగ్ ద మోస్ట్. ఏ గేమ్ చూసేటప్పుడు నువ్వు ఎంజాయ్గా ఫీల్ అవుతావు అంటే వాళ్ళు రకరకాలుగా ఆన్సర్స్ చెప్పగలుగుతారు. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఇండోర్ గేమ్ అంటే మనము ఇండోర్ గేమ్ అంటే చెస్సు, క్యారమ్స్, ఇలా మనము బయట కాకుండా గ్రౌండ్లో కాకుండా మనము ఇంటి లోపల ఆడుకునే ఆటలు ఆ విధంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ విచ్ స్పోర్ట్ డూ యూ లైక్ టు ప్లే విత్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తోటి నువ్వు ఎలాంటి గేమ్స్ ఆడుకుంటావు, ఎలాంటి స్పోర్ట్స్ ఆడుకుంటావు అంటే పిల్లలు చెప్తారు. యాక్టివిటీ 2లోకి వచ్చినట్లయితే సింగ్ అండ్ డ్యాన్స్. ఇక్కడ మనకు ఒక రైమ్ ఇచ్చారు, ఆ రైమ్ని మనం యాక్షన్ చేస్తూ చేయాలి. టీచర్ చెప్తున్నప్పుడు పిల్లలు ఫాలో అవుతూ చక్కగా పాడండి. Let's sing. In the field we rise and shine, chasing goals the world's divine. With every move our spirits soar. Games and sports we love and adore. Teamwork builds a bond so strong. Win or lose we carry on. The thrill of play it sets us free. In games and sports we find unity. ఈ విధంగా మనము పాడాలి. పిల్లలు కూడా మనల్ని ఫాలో అవుతారు. నెక్స్ట్ యాక్టివిటీ 3 చూసుకున్నట్లయితే ప్రాక్టీస్ వర్డ్స్. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు, వీటిని మనము చదవాల్సి ఉంటుంది. చూడండి పిల్లలు ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్, టెన్నిస్, వాలీబాల్, బ్యాడ్మింటన్, హాకీ, బేస్బాల్, రగ్బీ, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్, గోల్ఫ్, బాక్సింగ్, చెస్. నెక్స్ట్ పేజ్. యాక్టివిటీ 4 రైట్ సమ్ సూటబుల్ స్లోగన్స్ ఆన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఇక్కడ కొన్ని స్లోగన్స్ ఇచ్చారు, వాటిని మనం చూద్దాము. ఇక్కడ ప్లే హార్డ్, లివ్ హెల్దీ అంటే అర్థం ఏంటంటే కష్టపడి ఆడండి, ఆరోగ్యంగా జీవించండి. గేమ్స్ టీచ్, స్పోర్ట్స్ ఇన్స్పైర్. ఆటలు నేర్పిస్తాయి, క్రీడలు స్ఫూర్తినిస్తాయి. ఫ్రమ్ టీమ్ వర్క్ టు ట్రింఫ్, స్పోర్ట్స్ లీడ్ ద వే అంటే జట్టు కృషి నుండి విజయం వరకు క్రీడలే దారిని చూపుతాయి. ఈ విధంగా మనకు టీం వర్క్ అనేది విజయానికి దారి చూపుతుంది అని అర్థము. నెక్స్ట్ స్టే ఫిట్, స్టే ఫోకస్డ్, స్టే స్పోర్టీ అంటే మనము ఫిట్గా ఉండాలి, ఏకాగ్రతతో ఉండాలి, క్రీడా స్ఫూర్తితోటి ఉండాలి. నెక్స్ట్ మోర్ ప్లే లెస్ స్ట్రెస్, ఎక్కువ ఆట తక్కువ ఒత్తిడి. రన్ అండ్ జంప్ అండ్ థ్రైవ్, పరిగెత్తు దూకు వృద్ధి చెందు. ఏ గేమ్ ఏ డే కీప్స్ డల్నెస్ అవే, రోజుకో ఆట బద్ధకాన్ని తరిమి కొడుతుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ ద హార్ట్ ఆఫ్ హెల్దీ లైఫ్, క్రీడలు ఆరోగ్యకరమైన జీవనానికి మూలాధారము. ఈ విధంగా మనము స్లోగన్స్ చూసుకోవచ్చు. రైట్ సమ్ సూటబుల్ స్లోగన్స్ ఇంకా ఏమైనా ఉంటే ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ మైండ్ మ్యాపింగ్ ఇచ్చారు గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించి వర్డ్స్ వచ్చేసరికి అథ్లెటిక్స్, నెక్స్ట్ క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, స్విమ్మింగ్, హాకీ. ఇక్కడ 2 times ఇచ్చారు. ఇక్కడ ఇది వచ్చేసరికి మనకు ఒలింపిక్ రింగ్స్ 5 ఉంటాయి కదా, దాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనకు గేమ్స్ వచ్చేసరికి ఇంకా ఏమైనా రాసుకోవచ్చు అంటే
చెస్ రాసుకోవచ్చు, క్యారమ్స్ రాసుకోవచ్చు. ఈ విధంగా మనకు డే 21 గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనే యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.